పెట్రోల్ డీజిల్ తో నడుస్తున్న పాత ఆటోలను పూర్తిగా స్క్రాప్ చేయకుండా వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఆటోలోని పాత పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ ను తొలగించి దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ కంట్రోలర్, ఛార్జింగ్ వ్యవస్థ వంటి పరికరాలను దీంతో అదే పాత ఆటో విద్యుత్తో నడిచే వాహనంగా మారుతుంది. ఈ దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం 3 చక్రాల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. పాత ఆటోలను స్క్రాప్ చేయాల్సిన అవసరం లేకుండా వాటి వినియోగాన్ని కొనసాగించడంతో పాటు ఇంధన ఖర్చు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రతి ఆటో ఇష్టానుసారంగా ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. సంబంధిత వాహనం మోడల్ కు ఆమోదం పొంది ఉండాలి. అలాగే మార్పులు రిట్రోఫిట్ కేంద్రంలోనే చేయించుకోవాలి. అవసరమైన ఆర్టీఓ అనుమతులు, ఆర్సీలో మార్పులు నమోదు కూడా తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం కూడా పిఎంఈ డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ద్వారా పాత ఆటోను ఎలక్ట్రిక్ గా మార్చడం ద్వారా రోజువారీ ఇంధన ఖర్చును తగ్గించుకునే అవకాశం ఆటో డ్రైవర్లకు లభించింది. అయితే రిట్రోఫిట్ ఖర్చు, బ్యాటరీ సామర్థ్యం, వాహనం రేంజ్, ఛార్జింగ్ సమయం, ప్రభుత్వ రాయితీలు వంటి అంశాలను పరిశీలించుకోవడం మంచిది. అంటే పాత ఆటో ఉన్నవారు కొత్త ఈ ఆటో కొనుగోలు చేయకుండానే అర్హత ఉన్న వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకునే అవకాశం పొందవచ్చు.